ఇటీవలి కాలంలో ఒక సేవకుడు, ఆరాధికుడు అనేక మంది యవ్వనస్తులను బలమైన ఆరాధనలో నడిపిస్తున్నవాడు. అతనికి సిద్ధాంతమును గుర్చిన అవగాహన లేదు. అతను కేవలం బుద్ధివాక్యమును బోధించి ప్రజల్ని బలపరుస్తాడు. సిద్ధాంతపరమైన అవగాహన కోసం దేవుణ్ణి బతిమాలుతుండవచ్చు. కేవలం స్తుతి ఆరాధన. వింటున్నారా? చాలా విలువైన విషయం చెప్తున్నాను. మీకు సంబంధించినవి ఏమైనా ఉంటే సభ తర్వాత మాట్లాడుకోండి. ఎందుకంటే ఇంత ఖర్చు దేవుడు మీతో మాట్లాడడానికే. సమాజంలో చాలా మందికి అవగాహన లేక భక్తులను కూడా తూలనాడి, తొందరపడి, ఆవేశపడి, అవమానించి ఇలాంటి వ్యవహారం ఈరోజు క్రైస్తవ సమాజంలో కొనసాగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు దీని గురించి నీతో మాట్లాడుతున్నాడు. లైవ్ లో వింటున్న వారు కూడా కొందరు తొందరపడి, ఆవేశపడి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారిని పట్టించుకొని నిన్ను నువ్వు భ్రష్టుడిగా మార్చుకోకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడే విషయాన్ని మాత్రమే దృష్టి పెట్టు. వ్యర్థులకు సంగతి పూర్తిగా వినకుండానే తొందరపడే స్వభావం ఎక్కువ.